హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ భద్రాచలం చరిత్ర. తెలంగాణలో గోదావరి తీరాన తాపత్రపడుతున్న ప్రతి భక్తుడి హృదయంలో ఒక పవిత్ర నామం నిత్యం మారుమోగుతుంది. అదే భద్రాచలం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది భక్తి, తపస్సు మరియు దైవ ప్రేమకు ప్రతీకం. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి గాలి, ప్రతి నీటి అల కూడా శ్రీరామనామాన్ని జపిస్తూనే ఉంటుంది. ఇది భద్రుని తపస్సుతో ప్రారంభమై భక్త రామదాసు భక్తితో వెలుగొందిన క్షేత్రం భద్రాచలం. అంటే గోదావరి తీరంలో నిలిచిన భద్రుడు చేసిన తపస్సు ఫలితమైన దివ్య భూమి. రామదాసు కన్నీటి తడితో పుట్టిన సీతారామచంద్రమూర్తుల ఆలయం మరియు నేటికి రామనామం మార్మోగే భక్తి వైకుంఠం. అయితే భద్రాచలం ఎలా ఏర్పడింది? భద్రుని తపస్సు వెనుక ఉన్న రహస్యం ఏమిటి? రామదాసు ఎలా ఈ దేవాలయాన్ని నిర్మించాడు మరియు ఎందుకు భద్రాచల దర్శనం మోక్షప్రదమని పిలుస్తారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దామా? భద్రాచలం భూలోక వైకుంఠం. ఈ భద్రాచలం ఏర్పడడానికి కారణం ఒక భక్తుడు ఆ శ్రీమన్నారాయణుని కోరిన కోరిక. అది ఏంటంటే, పూర్వకాలంలో గోదావరి తీర ప్రాంతం సుందరమైన అడవులతో నిండి ఉండేది. ఈ పవిత్ర ప్రాంతంలో భద్రుడు అనే ఒక మహర్షి శ్రీమన్నారాయణుడిపై గాఢమైన భక్తితో తపస్సు చేస్తూ ఉండేవాడు. భద్రుడు చిన్ననాటి నుంచే రామనామాన్ని జపిస్తూ శ్రీమన్నారాయణుని సీతాదేవితో కలిసి నా కన్నుల ముందు ఒకసారి ప్రత్యక్షం అవ్వాలి అనే కోరికతో తపస్సు చేశాడు. అతని భక్తి, నియమం, తపస్సు వల్ల భూమి కంపించింది. దేవతలు సంతోషించారు. ఆ తపస్సు ఫలితంగా శ్రీమన్నారాయణుడు శ్రీరాముడి రూపంలో సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి భద్రుని ముందుకు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు రాముడు భద్రుని తపస్సుకు సంతోషించి నీకేం కావాలి అని కోరుకొని భద్రుని అడిగాడు. అప్పుడు శ్రీరాముడికి భద్రుడు నమస్కరించి, ప్రభు, మీరు నిత్యంగా నా దగ్గరే ఈ గోదావరి తీరం వద్దే నివసించండి. భవిష్యత్తులో ప్రతి యుగంలోనూ భక్తులు మీ దర్శనం కోసం ఇక్కడకు రావాలి అని కోరాడు. రాముడు ఆ భక్తి చూసి ఆనందించి, నీ పేరు భద్రుడు కాబట్టి ఈ స్థలం ఇక నుండి భద్రాచలం అని పిలువబడుతుందని ఆశీర్వదించాడు. అయితే భద్రుని తపస్సు వెనుక ఒక రహస్యం దాగి ఉంది. ఇది చాలా మందికి తెలియని విషయం. భద్రుని కోరిక ఎందుకు ప్రత్యేకం అంటే, భద్రుడు ఇతర మునుల్లా కేవలం దర్శనం మాత్రమే కాదు, శ్రీమన్నారాయణుడు సీతాదేవితో కలిసి తనకు ప్రత్యక్షం అవ్వాలి అని కోరిక పెట్టాడు. అంటే ఆయన కోరుకున్నది కేవలం భగవంతుణ్ణి కాదు, భక్తి మరియు దైవ కళ్యాణ తత్వంను దర్శించడం. రాముడు సీతాదేవితో ఉన్న రూపం అంటే ధర్మం, ప్రేమ మరియు సమగ్రతకి ప్రతీక. భద్రుడు గోదావరి తీరంలో కఠోర తపస్సు చేశాడు. వేల సంవత్సరాల పాటు ఆహారం, నిద్ర లేకుండా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కాలతరంలో భద్రుడు మోక్షం పొందిన తర్వాత ఈ ప్రాంతం అడవులతో కప్పబడిపోయింది. శతాబ్దాల తర్వాత గోదావరి తీరంలో సీతారాముల విగ్రహాలు పోలకమ్మ అనే గిరిజనురాలికి స్వప్నంలో దర్శనమిచ్చి, మేము ఇక్కడ ఉన్నాం, మమ్మల్ని వెతికి తీయండి అన్నారు. ఆమె చెప్పినట్లుగా గ్రామస్తులు తవ్వగా అక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి, సీతాదేవి, లక్ష్మణ స్వామి విగ్రహాలు లభించాయి. ఇవి చేతితో చెక్కినవి కావు, స్వయంభూగా వెలిసినవి. వీటిని చూసి అందరూ భక్తి మరియు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అప్పటి నుండి ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులు పూజలు ప్రారంభించారు. భద్రాచలం ఆలయ నిర్మాణం. భక్త రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న. ఆయన 17వ శతాబ్దంలో గోల్కొండ రాజ్యంలో జన్మించాడు. చిన్ననాటి నుంచే రామునిపై అపారమైన భక్తి కలిగిన వాడు. తన ప్రతి ఊపిరి, ప్రతి ఆలోచనలోనూ శ్రీరామ జయరామ అనే నామమే ఉండేది. గోపన్న పెద్దయ్యాక గోల్కొండ రాజు తానాసాహ్ వద్ద తహసీల్దార్ గా పనిచేశాడు. కానీ అధికారంలో ఉన్నప్పటికీ రామభక్తిని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అయితే ఒక రోజు ఆయన భద్రాచలం ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చూసి మంత్రముగ్ధుడయ్యాడు. అప్పట్లో ఆలయం బలహీనంగా ఉండేది, కూలిపోయిన స్థితిలో ఉండేది. ఆ దివ్య విగ్రహాలను చూసిన రామదాసు మనసులో ఒక కోరిక ఆయన మనసులో మెదిలింది. అది ఈ ఆలయాన్ని నేను నిర్మించాలి, రాముడికి తగిన స్థలం ఇవ్వాలి అని. రామదాసు ఇక ఆలస్యం చేయకుండా తన దగ్గర ఉన్న సొంత డబ్బుతో ఆలయ నిర్మాణం ప్రారంభించాడు. కానీ మధ్యలో డబ్బు అయిపోయింది. అప్పట్లో ఆయన తహసీల్దారుగా కావడంతో తాత్కాలికంగా రాజు ఖజానా నుండి కొంత నిధి తీసుకొని తర్వాత తిరిగి చెల్లిస్తాను అని భావించాడు. ఆ డబ్బుతో భద్రాచలంలో అద్భుతమైన రామాలయం, గోపురం, మండపం నిర్మించాడు. ఆ ఆలయ శిల్పం, గోపురం నేటికి ఆయన భక్తి చిహ్నంగా నిలిచింది. కానీ ఈ విషయం గోల్కొండ రాజు తానాసాహ్కి తెలిసింది. రాజు ఆగ్రహంతో రాజబండాగారం నుంచి డబ్బు దొంగలించాడని రామదాసుని కారాగారంలో పెట్టించాడు. జైలులోనూ రామదాసు భయపడలేదు. అతని మాటల్లో, రామ, నువ్వే నాకు స్వామి, నేను నీ దాసుణ్ణి, నీ కోసం చేసిన పని కోసం నన్ను శిక్షించాలంటే నీ ఇష్టమే అని సంతోషంగా రామనామం జపిస్తూ జైల్లో గడిపాడు. తర్వాత ఒక రాత్రి గోల్కొండ రాజు తానాసాహ్ నిద్రలో ఉన్నప్పుడు రాముడు మరియు లక్ష్మణుడు మనుషుల వేషంలో రాజభవనానికి వచ్చారు. వారిద్దరూ రాజు ముందు బంగారు నాణేలు రామముద్రలతో ఉన్నవి ఉంచి, ఇవి రామదాసు నీ ఖజానా నుండి తీసుకున్న డబ్బు, ఇది ఆయన తరపున తిరిగి చెల్లింపు అని చెప్పారు. తర్వాత ఉదయం రాజు లేచి చూశాడు. ఆ బంగారు నాణేలు నిజంగానే తన ముందున్నాయి. వాటిపై రామముద్ర ఉంది. ఆశ్చర్యంతో వెంటనే రామదాసుని విడుదల చేశాడు.
అప్పుడు రామదాసు బయటకు వచ్చి రాముని పట్ల కృతజ్ఞతతో కన్నీళ్లు కార్చాడు. ఆయన రాసిన దాశరథి కరుణాపయోనిధి, పలుకే బంగారమాయన, ఇందుకే సీతావరుని వంటి పద్యాలు నేటికి తెలుగు భక్తి సాహిత్యంలో అమూల్య రత్నాలు. ఆయన భక్తి నిష్కపటమైనది. రాముడు తప్ప ఇంకెవ్వరిని నమ్మలేదు. ఆయన ఆలయం నిర్మించడమే కాకుండా రామనామాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. రామదాసు చేసిన తపస్సు, కీర్తనలు భద్రాచలాన్ని భక్తి వైకుంఠంగా మార్చాయి. ఎందుకు భద్రాచలం మోక్షప్రాయమని పిలుస్తారు? భద్రాచలం గోదావరి నది తీరంలో ఉంది. హిందూ శాస్త్రాల ప్రకారం గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు. గోదావరిలో స్నానం చేసి రాముని దర్శించిన వారికి పాప విమోచనం జరుగుతుందని నమ్మకం ఉంది. గోదావరి జలస్నానం, రామ దర్శనం, భక్తి స్మరణం ఇవి కలిస్తే పుణ్య ఫలాల కోట్ల పుణ్య యజ్ఞాల సమానమని పురాణాలు చెబుతాయి. భద్రుని తపస్సు పవిత్రత వల్ల ఆ శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా వెలిసిన కారణంగా ఈ క్షేత్రాన్ని మోక్షప్రద క్షేత్రం అని పిలుస్తారు. భద్రాచలంలో నిర్మించిన ఆలయం భక్త రామదాసు కన్నీటి తడితో నిర్మించబడింది. ఆయన భక్తి అంత స్వచ్ఛమైనది, నిజమైనది. రాముడు స్వయంగా ఆయన అప్పు తీర్చాడు. దీనితో ఈ స్థలం రాముడి ప్రత్యక్షత పొందిన క్షేత్రం, అంటే దైవ సాక్షాత్కారం పొందిన ప్రదేశం. అందుకే ఇక్కడ రామనామం జపించే వారికి కూడా మోక్ష ఫలితం లభిస్తుందని నమ్మకం. భద్రాచలంలో ప్రతిరోజు, ముఖ్యంగా శ్రీరామనవమి రోజున జరిగే సీతారామ కళ్యాణం ఆధ్యాత్మిక పరమాత్మ జీవాత్మ ఏకత్వానికి ప్రతీక. సీతారాముల కలయికను దర్శించడం ద్వారా మనలోని అహంకారం, కర్మ, బంధాలు కరిగిపోతాయి. ఇది మోక్షానికి దారి చూపుతుంది. భద్రాచలం స్వయంగా రామచంద్రుడి స్థిరవాస స్థలం. అందుకే ఇక్కడ ఒక్కసారి అయిన భక్తితో దర్శనం చేసిన వారికి జన్మ జన్మాంతర పాపాలు క్షమించబడతాయని శాస్త్రాలు చెబుతాయి. భక్తి ఉంటేనే మోక్ష సాధ్యం. భద్రుడి తపస్సుతో, పోకలమ్మ విశ్వాసంతో, రామదాసు భక్తితో ఈ భూమి పవిత్రమైంది. అందుకే ఈ స్థలం భక్తికి, భవబంధ విమోచనానికి దైవ ద్వారంగా నిలిచింది. భద్రాచలం మోక్షప్రదం ఎందుకంటే ఇది రాముని స్థిర నివాసం, ఇది భద్రుని తపస్సు ఫలితం, ఇది గోదావరి పవిత్రతతో నిండిన భూమి, ఇది భక్త రామదాసు కన్నీటి క్షేత్రం. ఇక్కడ రాముణ్ణి ఒక్కసారి దర్శించడమే జీవితానికి పూర్ణార్థం. ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణం ప్రతిరోజు చేస్తారు. శ్రీరామనవమి ఇక్కడ అంగరంగ వైభవంగా చేస్తారు. ఈ పండుగకు భక్తులు పోటెత్తుతారు. ఇది ఫ్రెండ్స్ భద్రాచలం విశిష్టత. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నచ్చిన అంశం ఏమిటో కామెంట్ చేయండి. జై శ్రీరామ్.